దయచేసి గమనించండి, మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆశించినప్పుడు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోండి. వెళ్ళినప్పుడు ఎలాగో తెలుస్తుంది వాళ్ళకి. ఓ మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? కొనేంత వరకు ఎవరికి చెప్పండి, కొన్న తర్వాత అందరికి ఎలాగో తెలుస్తుంది. ఓ మంచి కారు కొనుక్కోవాలనుకుంటున్నారా? కొనేంత వరకు ఎవరికి చెప్పకండి. కారులో మీరు తిరుగుతుంటే వాళ్ళు తెలిసిపోతుంది. మీ అమ్మాయికి ఘనంగా పెళ్లి చేయాలి, మంచి సంబంధాన్ని చూసి చేయాలనుకుంటున్నారా? ఆ సంబంధం దొరికి పెళ్ళయ్యేంత వరకు, పెళ్లి కుదిరేంత వరకు ఎవరికి చెప్పకండి. పెళ్ళి అయితే అందరికి తెలిసిపోతుంది. మీ ఉద్దేశం ఏమిటి? అందరికి తెలియాలనే కదా. అందరికీ తెలియాలని ఆశ మీకు ఉన్నప్పుడు ముందుగా ఎందుకు చాటించటం? జరగనివ్వండి. జరిగినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది, 10 మంది మాట్లాడుకుంటారు. అలా కాకుండా మా అమ్మాయిని అమెరికా పంపించేస్తున్నామండి, మా అబ్బాయిని అమెరికా పంపిస్తున్నామండి చదువు కోసం అని చెప్పేసి అందరికీ చెప్పేస్తారు. వాడికేమో వీసా రాదు, వాడేమో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎరా మనోడా, అమెరికా 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 అని చెప్పన్నా, మళ్ళీ గేదెలు మేము పుట్టినావేంట్రా అని చెప్పి హేళన చేయరా? ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అని చెప్పి అన్నావు కదరా, మరేంటి అందరి ముందు తిరుగుతున్నా చేతులు కలుపుకుంటా? ఏమైంది ఆస్ట్రేలియా? హేళన కదా. కాబట్టి జీవితంలో కొన్ని సత్యాలు, కొన్ని విషయాలు, కొన్ని విజయాలు మీరు సాధించేంత వరకు ఎవరికి చెప్పకపోవడమే మంచిది.